ఇంగ్లీష్లో ఉండేంత ఎనాలిసిస్ తెలుగులో ఉండదు అనేది నేను చదివిన కామెంట్ అన్న. దీన్ని మీరేమంటారు? మన తెలుగు ఫీడ్ వచ్చేపాటికి మన తెలుగు వాళ్ళు అందరం సినిమాలకి చాలా దగ్గరగా ఉంటాం. స్పోర్ట్ని కొంచెం డీటెయిల్డ్గా చూడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంగ్లీష్ అంతా మనకు అలవాటైంది, టెక్నికాలిటీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. మన ఫీడ్ ఏం డిమాండ్ చేస్తుంది? ఓకే, డోంట్ గెట్ ఇన్ టు టూ మచ్ ఆఫ్ టెక్నికాలిటీ. మన తెలుగు ఫీడ్కి మన హోమ్ టీమ్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్. వీ నీడ్ టు బిల్డ్ అవర్ హీరోస్. మన హీరోస్ ఎవరు? SRH. మన హీరోస్ ఎవరు? అభిషేక్ శర్మ. సో మనం వాళ్ళని బిల్డ్ చేస్తేనే మన మార్కెట్లో ఉన్న వ్యూవర్స్కి నచ్చుతుంది. SRH అంటే అభిషేక్ శర్మ ఏమి ఇక్కడ పుట్ల, తను పుట్టింది పంజాబ్ కానీ ఆడుతుంది SRH. హీరో బిల్డప్ అనే ఒక కాన్సెప్ట్లో మేము ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువ బిల్డ్ చేస్తాం. అది సరిగ్గా ఆడపోయినా కమాన్ SRH ఆరెంజ్ వీళ్ళేంటి వన్ సైడెడ్ ఓ కామెంటరీ చెప్తారు, అట్లా ఇట్లా ఉంటుంది. సో వ్యూవర్స్కి ఏంటంటే అర్థం అవ్వాల్సింది వి బిల్డ్ అవర్ హీరోస్. మా నరేటివ్ ఆ సైడ్లో ఉంటుంది కాబట్టి చేస్తాం, కానీ వీ డోంట్ వాంట్ టు డూ న్యూ వన్ సైడ్ కామెంటరీ అట్లా చేయాలని ఏమి ఉండదు.